श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. మనం ప్రత్యేకించి మన రాష్ట్రంలో చాంద్రమానాన్ని పాటిస్తాం. చాంద్రమానంలో 8వ నెల కార్తీక మాసం. కృత్తికా నక్షత్రంతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది. ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా భగవదారాధన ఒక్కటే కాదు, ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి. అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఏమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు. అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు. సరే, దీపానికి ఎనలేని ప్రఖ్యాతి. ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి. ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం. గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం. శుక్లపక్షంలో ఒక తిథి, కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం. శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావాన్ని పాటించకుండా త్రయంబకుడన్న పేరుతో పరమశివుణ్ణి, దామోదరుడన్న పేరుతో శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసేటటువంటి మాసం కార్తీక మాసం. విశేషించి కార్తీక మాసానికి ఉండేటటువంటి లక్షణం విశేషమైనటువంటి మంచు కురియదు. ఈ మాసం దాటిందనుకోండి శరదృతువు వెళ్ళిపోతుంది. ఎందుచేత అంటే ఆశ్వీజ మాసము కార్తీక మాసము ఈ రెండు శరదృతువు. శరదృతువు దాటిపోయింది అంటే హేమంత ఋతువు ప్రారంభమైపోతుంది. హేమంత ఋతువు ప్రారంభమైందంటే విశేషంగా మంచు పడడం మొదలవుతుంది. మంచు పడడం మొదలైంది అంటే అది జీవకోటికి ఆరోగ్యానికి అంత యోగ్యమైనది కాదు. అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అనుష్ఠానం చెయ్యడం కూడా అంత తేలికైనటువంటి విశేషం కాదు. గ్రీష్మ ఋతువు ఉందనుకోండి, విశేషమైనటువంటి తాపంతో ఉంటుంది. అందుకే అంత తాపంతో ఉండేటటువంటి కాలంలో భగవంతుని యందు మనసు నిలబెట్టి ఆరాధన చెయ్యడం కూడా అంత తేలిక కాదు. వర్ష ఋతువు ఉందనుకోండి, హోరున వర్షములు పడుతుంటే భగవదారాధన యందు మనసు నిలబెట్టడం, దేవాలయాలకు వెళ్ళడం, ప్రదక్షిణం చెయ్యడం, దీపాలు వెలిగించడం, అనేకమైనటువంటి పూజాదులను నిర్వర్తించడం సుసాధ్యమైనటువంటి విషయం కాదు. ప్రకృతిపరంగా ఆలోచించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నంత సౌలభ్యం, ఇప్పుడు ఉన్నటువంటి ఆనుకూల్యత మిగిలిన మాసములలో కనపడదు.
ఇది శరదృతువైనటువంటి కారణం చేత పండు వెన్నెల కురుస్తూ ఉంటుంది. చంద్రుడు పరమ ఆహ్లాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆకాశమంతా చిన్న చిన్న తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ఉండి ప్రస్ఫుటమైనటువంటి కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది. ఈ కాలంలో ప్రత్యేకించి రాత్రుల యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది, పగలు యొక్క నిడివి తక్కువగా ఉంటుంది. అందరూ కూడా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం. మనకి ఋషులు దార్శనికులు, మనందరం కూడా ఋషులకు రుణపడిపోయాం. ఎందుకని అంటే ఋషులు కేవలం వాళ్ళు తరించడం కాదు, మనందరం కూడా తరించడానికి వీలుగా కాలాన్ని విభాగం చేసి మనకి అందించారు. అలా అందించినప్పుడు ఉపాసనని దృష్టిలో పెట్టుకొని జంతూణాం నరజన్మ దుర్లభం కనుక నరుడిగా జన్మించినటువంటి వ్యక్తి భగవంతుని ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి యోగ్యమైనటువంటి విభూతి ఏ కాలమునందు బాగా ప్రస్ఫుటమై ప్రసరిస్తుందో అటువంటి కాలమును గణన చేసి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుని దాన్ని రెండుగా విభాగం చేశారు. ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. దక్షిణాయన పుణ్యకాలము అంటాం. ఎందుచేత అంటే దక్షిణాయనం అంతా కూడా ఉపాసన సంబంధమై ఉంటుంది. ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే దగ్గరగా కూర్చుండుట అని. దగ్గరగా కూర్చుండుట అంటే ఏదో భౌతికంగా దగ్గరగా కూర్చోవడం కాదు, మనసులో భగవంతుడి గురించి చింతన చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సందర్భం. లోపల ఏ పని చేస్తున్నా భగవంతుడి గురించినటువంటి స్మరణ ఉండాలి. ఏది జరుగుతుండనివ్వండి, అది భగవంతుడితో ముడిపడాలి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమశనా ద్యౌతి విధి ప్రణామ సంవీశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయస్తభవతు ఎన్మే విలసితం అంటారు. ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి, ఈ మాట మాట్లాడడానికి కావలసినటువంటి స్వరపీఠిక ఏ ఇతర ప్రాణుల యందు లేదు. కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి నాకు మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహించాడు. నేను మాట్లాడేటటువంటి మాట అందరి మనసులకు శాంతి కల్పించేదయ్యి ఉండాలి తప్ప నేను మాట్లాడేటటువంటి మాట ఇతరుల యొక్క మనసుకు వ్యగ్రత కల్పించేది కాకుండుగాక. ఈ అనుగ్రహాన్ని నాకు పరదేవత ఇచ్చింది కాబట్టి దీన్ని నేను ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటాను అని మాట మాట్లాడే ముందు కానీ మాట మాట్లాడిన తర్వాత కానీ మాట యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి 84 లక్షల జీవరాశులలో నరుడు ఒక్కడేనని, అటువంటి నరుడిగా జన్మని పొందడానికి నాకంటూ ఒక ప్రత్యేకమైన పుణ్యం ఉందని తెలియకపోయినా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత మాత్రమే ఈ నరజన్మ లభించిందని, అటువంటి జన్మలో నాకు పరమేశ్వరుడు స్వరపేటికి నిచ్చినందుకు కృతజ్ఞుడనై దాన్ని నేను దుర్వినియోగం చేయకుండా సర్వకాలములయందు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని, పరదేవత ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని ఆమె అనుగ్రహం కొరకే ఉపయోగించుకుంటానని నిరంతరం భావన చెయ్యడానికి పూజామందిరంతో సందర్భం ఉండదు. ఎప్పుడూ పూజామందిరంలోనే కూర్చోవలసినటువంటి అవసరం ఉండదు. ఏ మాట మాట్లాడవలసిన అవసరం వచ్చినా ఆ మాట మాట్లాడడానికి శక్తినిచ్చినటువంటి పరదేవతని స్మరించి కృతజ్ఞతని ఆవిష్కరించడానికి మనసులో సంస్కృతి, ఆ ఆర్ద్రమైనటువంటి భావన ఉంటే చాలు. అదిగో అది ఉపాసన. ఏది చేస్తున్నా మనసులో భగవంతుడు స్మరణలోకి రావడం. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతనగారు భాగవతంలో. ప్రహ్లాదుడు ఏది పైకి చేస్తున్నా లోపల భగవంతుని యొక్క దర్శనాన్ని పొందుతూ పరమ ఆనందాన్ని పొందుతూ ఉండేవాడు. అలా ఉపాసన చెయ్యాలి అంటే మనసు నిలబడాలి. అన్నిటికన్నా ప్రధానం మనసు. అది ఇంద్రియములను యాంత్రీకరణ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఒక పూజ మొదలుపెట్టారనుకోండి, ఓం నిధనపతయే నమః అన్నప్పుడు ఉంటుంది, ఓం నిధనపతాంతికాయ నమః అనేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది.
చేతిని యాంత్రీకరిస్తుంది, నోటిని యాంత్రీకరిస్తుంది, నోరు నామం చెప్తుంది, చేయి పట్టుకెళ్ళి పువ్వులు భగవంతుని యొక్క పాదముల యందు సమర్పిస్తుంటుంది. ఈశ్వరుడు అంటాడు, నాకు ఇవన్నీ అక్కర్లేదు, ఈ పదార్థములన్నిటినీ నేనే సృజించాను, నువ్వు కొత్తగా తెచ్చేది లేదు, నేను సృజించినది నాకు ఇస్తున్నావు. నీ శరీరాన్ని కూడా నువ్వు సృజించుకోలేదు. సప్త ధాతువులతో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దాన్ని నేనే తయారు చేశాను. నాకు కావలసింది నీ మనసు నా పాదముల దగ్గర పెట్టు. నువ్వెవరన్నది నాకు అనవసరం. నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతే నవపుషా అంటారు శంకర భగవత్పాదులు. శరీరంతో సంబంధం లేదు. మనసు భగవంతుని దగ్గర పెట్టగలిగినటువంటి ప్రాణి ఏదైనా తరించింది. ఒక్కొక్కసారి మనుష్య జన్మ కాకపోయినా తరించిన ఉన్నాయి. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక పాము తరించాయి. ఒక కొండ నరత్వం, దేవత్వం, నగవన మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం అని శంకరులు అన్నట్టుగా ఒక కొండ అయితేని భద్రాద్రి తపస్సు చేసి రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నిలబెట్టుకోగలిగింది. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరీడ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ భద్రాచలం ఎంత గొప్పదైంది, వెంకటాచలం ఎంత గొప్పదైంది, శ్రీశైలం ఎంత గొప్పదైంది. పర్వతములైతే మాత్రం అవి భగవంతుణ్ణి తమ శిరస్సున దాల్చి తరించాయి. మనసు భగవంతుని యందు నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి కాలాన్ని ఋషులు గణన చేసి దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి కాలం. సూర్యోదయం నుంచి 88 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఉండేటటువంటి కాలము అని పిలుస్తారు. అది భగవదారాధనకు అత్యంత ఉపయుక్తమైనటువంటి కాలం. ఆ సమయంలో భగవంతుని యందు మనసు నిలబెట్టడం తేలిక. ఒక రోజుకి సూర్యోదయానికి ముందు 88 నిమిషములు ఎలా అరుణోదయంతో కలిపి భగవదారాధనకు యోగ్యమవుతుందో అలా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే అందులో బ్రాహ్మీ ముహూర్తముగా పరిగణింపబడేటటువంటిది ఆశ్వీజ మాసం. అందుకే తమోగుణం విరిగిపోవడానికి దేవీ నవరాత్రులతో ఉపాసన ప్రారంభమవుతుంది. తర్వాత వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. ఎందుచేట అంటే కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం. కృత్తిక అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం. ఈ నెల అంతా కూడా అగ్ని సంబంధంగానే ఉంటుంది. అందుకే అసలు ఆశ్వీజ మాసం యొక్క చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య నాడు దీపావళి, ఆవళి అంటే వరుస, దీపముల యొక్క సమాహారంగా పండగ ప్రారంభమవుతుంది. ఇంకా ఆ తరువాత కార్తీక మాసం అంతా కూడా దీపము యొక్క ఆరాధన. ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. అసలు సనాతన ధర్మం అగ్ని ఆరాధన మీద ఆధారపడింది. మిగిలిన ధర్మములకు సనాతన ధర్మమునకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ ధర్మచక్రం దేనిని ఆధారం చేసుకుని తిరుగుతుంది అంటే అగ్నిని ఆధారం చేసుకుని తిరుగుతుంది. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అగ్నిహోత్రుడి గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటాడు. ఆయన హవ్యవాహనుడై మనం దేవతలకి హవిస్సునిస్తే స్వాహ అంటూ వేసినటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. దేవతలు మనం ఇచ్చినటువంటి పదార్థాన్ని తిని వాళ్ళు సంతోషించి వర్షం కురిపిస్తారు. వర్షం కురిపిస్తే పాడి పంట కలుగుతుంది. భాగవతం 10వ స్కంధంలో అంటారు,
ఎప్పుడైనా వర్షం కురిసిందనుకోండి, దానివల్ల సమృద్ధిగా పంట కలుగుతుంది. అందుకే మఖము చేయ వజ్రి మెది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు, వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మీసి ధీను గణము బ్రతుకు. మనం యజ్ఞం చేస్తే హవిస్సు దేవతలు తింటారు, దేవతలు తిని సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంట ఉంటే మనం సమృద్ధిగా ఉంటాం. మనమే కాదు, శం ద్విపదే శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణుల దగ్గర నుంచి అందరూ సంతోషంగా ఉంటారు. మనం సంతోషంగా ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే దేవతలకి మళ్ళీ హవిస్సు అందుతుంది, మళ్ళీ సంతోషిస్తే మళ్ళీ వేళ పట్టున వర్షం కురిపిస్తారు కురవవలసిన సమయంలో. అప్పుడు మళ్ళీ పాడి పంట వృద్ధిలోకి వస్తాయి. అదొక ధర్మచక్రం. అలాగే పితృదేవతలకి కవ్యం ఇవ్వాలంటే అగ్నిహోత్రుడి ద్వారా ఇస్తారు. ఇంట్లో ఆహారాన్ని పచనం చేసుకోవాలంటే అగ్నిని ఆరాధన చేసుకుని చేస్తారు. తెల్లవారి లేచినదాదిగా అగ్నిని ఆరాధించడము ప్రధానమైనటువంటి జాతి ఏది అంటే సనాతన ధర్మమును నమ్మినటువంటి వాళ్ళ యొక్క లక్షణం. అందుకే ఇక్కడ ప్రధానమైన ఆచారము దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని ఆరాధన మీద ఆధారపడుతుంది. అగ్నిని ఆరాధించడం ఎవరో కొన్ని వర్ణముల వారు మాత్రమే చేసేటటువంటిది కాదు, అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు. అందుకే వైద్యనాథ దీక్షితీయాన్ని పరిశీలిస్తే అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు అనేటటువంటి విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. చిట్ట చివర ఒక వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేశాడనుకోండి, కొడుకు మా తండ్రి గారు శరీరంతో ఉన్నంత కాలం అగ్నిని ఆరాధించారు, ఓ అగ్ని నిన్ను పరమ పవిత్రంగా భావన చేసి ప్రతిరోజు నీకు నమస్కరించారు, నిన్ను ఆరాధించారు, అటువంటి మా తండ్రి గారి శరీరం పడిపోయింది, ఇప్పుడు ఆ శరీరం కదలదు. మా నాన్నగారు బ్రతికున్నంత కాలం నీకు హవిస్సునిచ్చారు, ఇవాళ మా నాన్నగారి శరీరాన్ని హవిస్సుగా నీలో వేసేస్తున్నాను, దీన్ని కాల్చక ఇబ్బంది పెట్టకుండా భగ్గున కాల్చి పంచభూతముల యందు కలిపేసేయమని కొడుకు ప్రార్థన చేసి తండ్రి శరీరాన్ని అగ్నిహోత్రంలో హవ్యంగా సమర్పించేస్తాడు. అంటే అగ్ని ఆరాధనతో ప్రారంభమై అగ్ని ఆరాధనతో వ్యక్తి జీవితం పరిసమాప్తమైపోతుంది. అగ్ని ఆరాధన అనేటటువంటిది సనాతన ధర్మంలో అంత ప్రధానమైనటువంటి అంశం. శ్రియమిచ్చేత్ హుతాశన, శ్రియం కావాలి అంటే అది కేవలము అగ్నిహోత్రుడి వలన మాత్రమే సాధ్యమవుతుంది. శ్రియం అంటే కేవలం డబ్బు కాదు, నాకు చాలా డబ్బు కావాలి అని అనుకున్నాను అనుకోండి, దేని కొరకు డబ్బు కావాలన్నది ప్రధానం. నేను దాచుకోవడానికో ధర్మాన్ని విడిచిపెట్టి నేను ఖర్చు పెట్టడానికో అయితే అది ప్రమాదహేతు, దానివల్ల పాపం మూట కట్టుకుంటాను, అప్పుడు అది ప్రియం ప్రేయస్సునిస్తుంది. కాదు, శ్రియం నేను ధార్మికంగా సంపాదించాలి, ధర్మం నిలబెట్టడానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు అది శ్రియం, మంచి ఆలోచనను ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని రెండిటినీ కూడా ఇవ్వగలిగిన వాడెవరు అంటే అగ్నిహోత్రుడు. అందుకనే భట్టారక శబ్దం అన్వయమైంది. భట్టారకుడు అంటే పూజనీయుడు. అటువంటి అగ్ని మనకి మంచి ఆలోచనలు ఇస్తాడు, ధర్మం ఇస్తాడు, ధార్మికమైనటువంటి కార్యముల యందు ఉత్సుకతనిస్తాడు, ధార్మికమైన కార్యక్రమములను నిర్వర్తించడానికి కావలసినటువంటి సమస్త విభూతులను మనకి అనుగ్రహిస్తాడు, తత్కారణము చేత పుణ్యాన్ని ఇస్తాడు, ఆ పుణ్యము వలన చిత్తశుద్ధినిస్తాడు, చిత్తశుద్ధి వలన జ్ఞానమిస్తాడు, ఆ జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కారణమవుతాడు. అందుకే సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనకు అంత ప్రత్యేకత ఉంది. విశేషించి ఈ ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఒక లక్షణం ఉంది. యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర శరదృతువులో బయటికి వస్తుంది అని దేవీ భాగవతం. ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషువై అని. వసంత ఋతువులో ఒక కోర బయటికి వస్తుంది, శరదృతువులో ఒక ఋతువు బయటికి వస్తుంది. ఈ రెండు ఋతువుల్లో ఆయన కోర బయటికి వచ్చిన కారణం చేత ప్రకృతి సంబంధమైనటువంటి ఉపద్రవములు సంభవిస్తాయి, అంటురోగాలు సంభవిస్తాయి,
దీపపు పురుగులు ఎలా పడిపోతారో ప్రజలు అలా పడిపోతారు, జీవరాశి అలా పడిపోతుంది, ఐశ్వర్యము అలా నశించిపోతుంది. అలా పడిపోకుండా ఉండాలి అంటే ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధనతో మొదలుపెట్టి పరమమంగళప్రదమైనటువంటి రీతిలో కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దీపాన్ని ఆరాధించడం, దీపాన్ని వెలిగించడం ప్రధానమవుతుంది. ఎందుచేత దీపం వెలిగించాలి అంటే పైకి భక్తి, దీపము, మంగళప్రదత్వము, పరమసత్యములు, ఆంతరముగా దాని యందు ఒక విశేషం ఉంది. హృదయనాడి అని ఒక నాడి, ఏదో నరములు కనపడినట్టుగా నాడులు కనపడతాయని ఉండదు, అది యోగశాస్త్రం. హృదయనాడి అని, ఆ హృదయ నాడి స్పందన ఎంతకాలం ఉంటుందో అంతకాలమే ఆ జీవి ఉంటాడు. ఆ హృదయ నాడికి ఎవరు అధిపతిగా ఉంటాడు అంటే శనీశ్వరుడు అధిపతిగా ఉంటాడు. శనీశ్వరుడు దేని చేత ప్రీతి చెందుతాడు అంటే నువ్వుల నూనె యొక్క దీపపు పొగ చేత సంతోషిస్తాడు. ఆయనకి నల్ల నువ్వులు కదూ మనం శనీశ్వర గ్రహానికి ప్రీతితో ఆరాధన చేసేటప్పుడు వినియోగించేది. ఆ నల్ల నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి దీపం కానీ పెట్టినప్పుడు దాని మించి వచ్చేటటువంటి పొగ వాసన చూసినా, దాని కాంతి ప్రసరించిన, దాని చేత శనీశ్వర గ్రహం ప్రీతి పొంది యమదంష్ట్ర బయటికి వచ్చినటువంటి కారణంగా ప్రజలు పడిపోకుండా, ఉపద్రవాలు రాకుండా ఉండడం కోసం ఎవరి ఇంటిలో వారు దీపం ఉంచడమే కాకుండా దానితో పాటుగా శివాలయం కానీ, విష్ణువాలయం కానీ, మఠ ప్రాంగణం కానీ, గోశాలలు కానీ, ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశములు ఎక్కడుంటాయో అక్కడక్కడ కూడా దీపాలు వెలిగిస్తారు. ఈ నెలలో అత్యద్భుతమైనటువంటి విశేషంగా అందరినీ రక్షించుకోవడానికి సాధనంగా వచ్చినటువంటిది దీపాన్ని వెలిగించడం. రెండవది ఉసిరి చెట్టుని పూజ చెయ్యడం. మనకి ఒక విశేషం ఉంది. ప్రకృతి స్వరూపంగా ఏదో ఈ చెట్టు ఈ ఋతువులో ఈ కాయ కాస్తోంది అని విడిచిపెట్టరు. ఏమి ఆ ఋతువులోనే ఆ చెట్టు ఎందుకు కాయ కాయాలి? వసంత ఋతువులోనే మామిడి చెట్టు ఎందుకు కాయ కాయాలి? సంవత్సరాది ప్రారంభంలోనే వేప చెట్టు ఎందుకు పువ్వు పుయ్యాలి? ఈ శరదృతు వచ్చేటప్పటికే పెద్ద ఉసిరి ఎందుకు ఉసిరికాయ కాస్తుంది అంటే ప్రకృతిలో వచ్చేటటువంటి ఉపద్రవములను నివారించడానికి పరదేవతయే వృక్షరూపంలోకి ప్రవేశించి దాని గుండా తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరించి లోకమును రక్షిస్తూ ఉంటుంది. బాహ్యంలో చెట్టుని చూడరు, ఆ కాలమునందు చెట్టు యొక్క ఫలస్వరూపంగా లోకాన్ని రక్ష చేసేటటువంటి ఆ శక్తి వెనక భగవత్ తత్వాన్ని చూడడం సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం. ఎందుకంటే ఉసిరి చెట్టుని అక్కడే పెట్టి పక్కన కుంకుడి చెట్టు విత్తనం పెడితే కుంకుడి చెట్టు కుంకుడుకాయే కాస్తుంది, ఉసిరి చెట్టు ఉసిరికాయే కాస్తుంది. ఉసిరి చెట్టు ఉసిరికాయే కాసేటట్టుగా నేను నిర్ణయించలేదు. ఆ భూమి సారంతోటే అది ఉసిరికాయ కాసేటట్టు, శరదృతువులోనే అది కాసేటట్టు నేను నిర్ణయించలేదు. అది భగవంతుని యొక్క నిర్ణయం. ధాత్రి అని పిలుస్తారు. ఆ ఉసిరి పేదవారి పాలిట అమృతభాండము అని దానికి ఒక పేరు. ఈ శరదృతువులో ఆరోగ్యపరంగా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందో అన్ని రకాల సమస్యలకి కూడా విరుగుడు ఎక్కడుంటుంది అంటే ఒక్క ఉసిరికాయలోనే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఆ పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, భర్తని రక్షించుకోవాలనేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రాజ్ఞురాలైన భార్య కార్తీక మాసం అంతా ఆదివారాలు ఉసిరికాయతో కూడుకున్న భోజనాన్నే భర్తకి పెడుతుంది అంటుంటారు. ఎందుచేత అంటే అది ఆయువుని కాపాడుతుంది. ఈ ఋతువులో ఏ 3 రకములైనటువంటి దోషములు, వాతము, పిత్తము, అలాగే వేడి, ఈ 3టిని కూడా నివారించి ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తి దేని యందు ఉంది అంటే ఉసిరికాయలో ఉంది. వృద్ధాప్యం వచ్చిన తరువాత నియమబద్ధంగా ఉసిరికాయని సేవించి తాను యవ్వనంలో ఉన్న శక్తిని తిరిగి పొందగలిగాను అని చవన మహర్షి నిరూపించి చూపించాడు. అంత గొప్పది. అందుకే ఈ కాలమునందు మిగిలినటువంటి వృక్షములతో పాటుగా
అంటే మిగిలిన వృక్షములంటే నా ఉద్దేశ్యంలో ప్రతిరోజు పూజలు అందుకునేది తులసి. అటువంటి తులసితో పాటుగా ప్రత్యేకమైనటువంటి పూజ కార్తీక మాసంలో దేనికి అంటే ధాత్రి పూజ. ఉసిరికి పూజ చేస్తారు. ఉసిరికి చేసేటటువంటి పూజ కూడా సామాన్యంగా ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు చేయవలసినటువంటి పూజ యొక్క కల్పాన్ని ప్రత్యేకంగా ధర్మసింధు లాంటి గ్రంథాలు మనకి తెలియచేసాయి. ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు దగ్గర నిలబడి దాని యొక్క మొదట్లో ఇంత పసుపో కుంకుమో అక్షతలో సమర్పించి ఉసిరి చెట్టుని ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్తారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయంలో ఒక మాట అంటారు, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటారు. ఈ చెట్టు రూపంగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులుగా ఉన్న శివుడికి నమస్కారం, చెట్టు ఆకులలో ఆకుపచ్చతనంగా ఉన్న శివుడికి నమస్కారం అంటారు. అలా ఈ ధాత్రి రూపంలో ఉన్నటువంటి ఈ ఉసిరి చెట్టు ఉందే, ఇది చెట్టు అని నేను అనుకోవట్లేదు. ఇది పరదేవత. పరదేవత అయి ఈ కాలంలో ఎన్ని ఉపద్రవాలు వస్తాయో అన్ని ఉపద్రవాలకి విరుగుడు కూడా ఈ చెట్టులోంచి వస్తోంది. అంటే అమ్మవారే ఈ చెట్టు రూపంలో నిలబడి అనుగ్రహాన్ని కురిపిస్తోంది. ప్రత్యేకించి శరదృతువులో కార్తీక మాసంలో ఇంత అనుగ్రహాన్ని వర్షించేటటువంటి ఈ చెట్టు లోపల పరదేవతయే ఉండి ఇదిగో ఇలా అనుగ్రహిస్తోంది. అందుకే మొట్టమొదటనే ఏం చెప్తారంటే ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరీ పుత్రాం దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ఆ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి మనం చెప్పవలసినటువంటి విషయాన్ని ఋషి దార్శనికుడై మన కొరకని మనం ఆ సమయంలో చెప్పలేకపోతామేమోనని ఆయనే మనకి అందించినటువంటి విశేషం. మేధాం ప్రజ్ఞాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతీం నీరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది ఉసిరి చెట్టు దగ్గర కార్తీక మాసంలో తప్పకుండా చెప్పండి. ఒకవేళ ఎవరి ఇంటిలోనైనా ఉసిరి చెట్టు ఉందనుకోండి, వాళ్ళంత భాగ్యవంతులు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లో పూజా మందిరంలో ప్రతిరోజు గృహదేవతల్ని ఆరాధించిన తరువాత కార్తీక మాసంలో చక్కగా ఉసిరి చెట్టు దగ్గరికి వచ్చి ఈ శ్లోకాలు చెప్పవచ్చు. అందులో ఒక మాట అంటారు, అమ్మా ధాత్రీదేవి నమస్తుభ్యం. దేవి అంటే దీవు ప్రకాశించున్నది, నాకు కనపడకుండా లోపల పరదేవతానుగ్రహం ఉంది. అది ఈ మాంసచక్షువునకు గోచరం కాకపోవచ్చు. అమ్మలో అమ్మతనం ఉన్నట్టు, నాన్నగారిలో నాన్నతనం ఉన్నట్టు, గురువుగారిలో అభ్యున్నతి శక్తి ఉన్నట్టు, భగవంతుని యందు అనుగ్రహ శక్తి ఉన్నట్టు ఈ ధాత్రీ వృక్షమునందు పరదేవతానుగ్రహము నిబిడీకృతమై ఉన్నది. అటువంటి ధాత్రీదేవి నీకు నేను నమస్కరిస్తున్నాను. అమ్మా నువ్వు అపారమైన శక్తి కలిగిన దానివి, నా సర్వ పాపములను క్షయించేయి. సర్వపాప క్షయంకరి. పాపమన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకుని అభ్యున్నతిలోకి రావాలి అనుకున్నప్పుడు ఏ పనులు చెయ్యవద్దని పరమేశ్వరుడు చెప్పాడో ఆ పనులు చెయ్యడం, అటువంటి పనులు చెయ్యాలన్న ఉత్సాహం నాకు కలగడం, అటువంటి పనులు చెయ్యడం దోషం. కానీ అమ్మా ఏ కారణం చేతనో ఏ లౌల్యానికో చేశాను, ఆ దోషాన్ని తొలగించి ఇకపైన నాకు అటువంటి అనురక్తి కలగకుండా ఏ పనులు చెయ్యమని నువ్వు చెప్పావో ఆ పనులు చెయ్యడంలో నాకు ఉత్సాహం కలిగేటట్టు చెయ్యి. సర్వపాప క్షయంకరి పుత్రాం దేహి. నిలబడ నేను కన్యాదానం చెయ్యాలి, అందుకని నాకు కొడుకుని కూతుర్ని, కొడుకుంటే మనవణ్ణి మునిమనవల్ని, అమ్మా నా వంశం నిలబడేటట్టు అనుగ్రహించు. అంటే ఇప్పుడు మీరు ఒక్క విషయం గమనించండి, ఋషికి అనవసరపు విషయాలు చెప్పవలసిన అగత్యం లేదు. ఆయన బిరుదులు కోరుకోలేదు, ఆయన సన్మానపత్రాలు కోరుకోలేదు, ఆయన తాంబూలాలు కోరుకోలేదు, ఆయన సభలన్నింటికీ వెళ్ళి మాట్లాడాలని కోరుకోలేదు. ఆయన ఒకే ఒక ఉద్దేశ్యం, లోకాన్ని అనుగ్రహించడం. అటువంటి
అందుకే ఋషి దార్శనికుడై మనకు అందిస్తున్నాడు. మనమేది చూడలేకపోయామో దాన్ని చూడగలగడం ఋషి యొక్క గొప్పతనం. కాలమునందు, దేశమునందు, వాతావరణమునందు, ప్రకృతి యందు ప్రకటనమయ్యేటటువంటి భగవద్విభూతిని ఆయన లెక్కగట్టగలడు. 3 రోజుల తరువాత సముద్రంలో ఏర్పడేటటువంటి అల్పపీడనాన్ని ఒక రాడార్ ఎలా కనిపెడుతుందో, ప్రకృతిలో ఏ ఏ పదార్థముల నుండి భగవద్విభూతి వ్యక్తమవుతోందో కనిపెట్టగలిగినటువంటి శక్తి ఋషి ఎందున్నది. ఒక రాడార్ యందు ఆ శక్తి ఉన్నది అని నువ్వు అంగీకరించగలిగితే, ఒక ఋషి యందు కూడా అటువంటి శక్తి ఉంటుంది అని అంగీకరించాలి. అది ఆయన మేధస్సు. నాకు లేదు కాబట్టి ఆయన ఎందు ఉండదు అని అనకూడదు. నేను ఐఏఎస్ చదువుకోలేదు కాబట్టి ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎంత దారుణమో, నాకు ఆ శక్తి లేదు కాబట్టి ఋషి చెప్పినది తప్పనడం అంతే తప్పు. కాబట్టి ఆ ఉసిరి చెట్టు యందు పరదేవతానుగ్రహము ప్రస్ఫుటమయ్యున్నది. కాబట్టి అమ్మా, నువ్వు నా వంశాన్ని నిలబెట్టగలవు కాబట్టి పుత్రాం దేహి, నాకు బిడ్డల్ని. అంతేకాదమ్మా, దానితో పాటుగా తల్లి మంచి పనులు చేసినవాడు అన్న కీర్తిని నాకి. అంటే నా మనసులోంచి మంచి పనులు చెయ్యాలన్న సంకల్పాలు కలగాలి. ఆ మంచి పనులు చెయ్యడానికి నేను దృఢదీక్షతో నిలబడాలి. మహాత్మా గాంధీ గారంతటి వారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. అసలు జీవితంలో ఎక్కువ రాళ్ల దెబ్బలు ఎవరు తింటారు అంటే, మంచి పనులు చేద్దామని ఎవడు నడుం కట్టుకుంటాడో వాడికే ఎక్కువ రాళ్ల దెబ్బలు తగులుతాయి. చెడ్డ పనులు చేద్దామనుకున్నవాడు వాడి బతుకే అంతా అని వదిలేస్తారు. కానీ మంచి పనులు చేద్దామని నిలబడిన వాడు ఉంటాడే, వాడికే రాళ్ల దెబ్బలు ఉంటాయి. నేను నా జీవితంలో మంచి పని చేద్దామనుకున్న నాడు మొట్టమొదట జీవితంలో తెలుసుకున్న ప్రథమ సత్యం ఇదే అని రాసుకున్నారు గాంధీ గారు. కాబట్టి తల్లి, నాకు ఒక మంచి సంకల్పం కలగచ్చు, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొద్దామంటే ఎన్నో వ్యతిరేక శక్తులు బయలుదేరుతాయి. వాటి గురించి పట్టించుకోకుండా ముందుకెళ్ళడం మొదటి లక్షణం. పట్టించుకోకుండా ముందుకెళ్ళి మంచికి నిలబడగలిగినటువంటి ధృతి నిలబడి కీర్తివంతుడు కావడం నీ అనుగ్రహం చేత కలగాలి. లేకపోతే నాకెందుకు ఈ గొడవంతా అని వదిలిపెట్టేయచ్చు. అలా వదిలిపెట్టేయకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకి, ఆ కీర్తిని నాకి. వాడిలా బ్రతకండి అని మా ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. అమ్మా, నన్ను అటువంటి యశోవిరాజితుణ్ణి చెయ్యి. అంతేకాదు, ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం, నాకు ప్రజ్ఞని, మేధస్సుని, సౌభాగ్యాన్ని, అన్నిటికన్నా అమ్మా నాకు విష్ణుభక్తించ శాశ్వతీం, శాశ్వతమైనటువంటి విష్ణుభక్తిని నాకు అనుగ్రహించు. తల్లి, నీరోగం కురుమాం నిత్యం, నా శరీరము రోగము లేకుండా ఉండేటట్టుగా చూడు. శరీరమునకు రోగం ఉండకూడదు, మనసుకి నిరుత్సాహం ఉండకూడదు. ఎంత ఆరోగ్యవంతమైన శరీరం కానివ్వండి, మంచి శ్రేష్టమైన ఆహారం తింటాను, ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేస్తాను, ఆరోగ్యంతో ఉంటాను. ఏం చేస్తావు ఆ ఆరోగ్యవంతమైన శరీరంతో? ఏమీ చెయ్యను, ఇంట్లో కూర్చుంటాను. ఏవో అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ శరీరం వల్ల ఎవరికి ఉపయోగం? సమాజానికి ఏమిటి ఉపయోగం? ఇంకొకడు ఉన్నాడు, శరీరం దేనికి సహకరించదు, కానీ ఆయన మనసుకి మాత్రం ఉత్సాహం ఉంది. అలా డేకుతోనో పాకుతోనో ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటాడు. మనసు జవంతో ఉండి ఉత్సాహంతో ఉండి శరీరం సహకరించకపోయినా తగినన్ని పనులు చేయలేడు. శరీరం మంచి ఆరోగ్యంగా ఉండి మనసు ఉత్సాహంతో సత్సంకల్పములతో లేకపోయినా సమాజములకు హితం ఉండదు. అందుకే మనసు ఉత్సాహంతో ఉండాలి, శరీరము ఆరోగ్యంతో ఉండాలి. అమ్మా, ఇవి నువ్వు నాకు అనుగ్రహించు. ఎవరిని అడుగుతున్నారు? ఉసిరి చెట్టును అడుగుతున్నారు. ఉసిరి చెట్టును అడిగి 108 నామాలో సహస్రనామాలో సాధారణంగా దేవతలకి చెప్తారు. కానీ ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూర్చుని చెప్పాలని కూడా నియమం లేదు. 21 నామములు చెప్పాలి. ధాత్రీ నమః, కాంత్యై నమః, శాంత్యై నమః, మేధాయై నమః, కళ్యాణ్యై నమః, విష్ణుపత్న్యై నమః, మహాలక్ష్మ్యై నమః, ప్రకృత్యై నమః, కమలాయై నమః, రమాయై నమః, అబ్ధిసంభవాయై నమః, పద్మసంభవాయై నమః, సావిత్ర్యై నమః, గాయత్ర్యై నమః, విశ్వరూపాయై నమః, సుధృత్యై నమః. ఇటువంటివి 21 నామాలు ఉన్నాయి. ఆ 21 నామములు చెప్పి 8 ప్రదక్షిణములు చెయ్యాలి. ఒక ప్రదక్షిణం కాదు, 8 సార్లు ప్రదక్షిణం చెయ్యాలి.
కార్తీక మాసం మొత్తం మీద ఒక్కసారైనా నువ్వు ఉసిరి చెట్టుకి 8 దీపములుంచు అన్నారు. ఏమిటి 8 దీపములు అంటే 8 దిక్కుల యందు 8 దీపములు పెట్టాలి. 8 దీపముల మధ్యలో వెలుగుతూ ఉంటుంది ఆ ఉసిరి చెట్టు. అంటే అష్టదిక్పాలకుల చేత సేవింపబడుతున్నటువంటి పరదేవతా స్వరూపంగా నీవు నమస్కరిస్తే, అటువంటి సంస్కారము మన యందు నిలబడితే, ఆ ఋతువునందు ప్రకృతి శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ తల్లియే అనుగ్రహించగలదు కనుక మనందరినీ కూడా కాపాడుతుందని 8 దిక్కుల 8 దీపములుంచి దీపపు సమ్మె మీద కొద్దిగా పసుపో కుంకుమో అక్షతలో వేసి 8 దిక్కులా వెలుగుతున్నటువంటి దీపముల మధ్య ఉన్నటువంటి ఉసిరి చెట్టుకి నమస్కరిస్తారు. ఇది ధాత్రి పూజ అని ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం ద్వారా తమని తాము రక్షించుకోవడానికి చేస్తారు. అగ్ని ఆరాధన విశేషంగా ఉండేటటువంటి మాసం కనుక ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అనేక రకములైనటువంటి దీపములు ఉంచుతారు. తత్వత ఎక్కడ దీపం పెట్టినా దీపానికి ఉండేటటువంటి లక్షణం ఒక్కటే, కానీ అది ఎక్కడ పెట్టబడింది అనేటటువంటి దాన్ని బట్టి ఆ దీపానికి ఒక పేరు వస్తుంది. ఉదాహరణకి మీరు ఏదో ఒక కార్యాన్ని సంకల్పం చేసి ఆసమాప్త పర్యంతం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం, ఇది పూర్తయిపోయి పూర్ణాహుతి అయిపోయే వరకు ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉండాలని సంకల్పం చేస్తున్నాను అంటే ఇది పరబ్రహ్మస్వరూపమై విఘ్నములు లేకుండా నన్ను కాపాడాలి అని ఒక జ్యోతిని వెలిగించారనుకోండి, దాన్ని నందాదీపము అంటారు, అఖండ దీపము అంటారు. తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఆయన పద్మపీఠం మీద నిలబడినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట ఆ దేవాలయంలో ఆనందనిలయ విమానంలో అఖండ దీపం వెలిగించాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆ అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అది అఖండ దీపం. అలాగే ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఇది ఈ కార్యక్రమ ఆసమాప్త పర్యంతం వెలగాలి అని వెలిగించారనుకోండి, దాన్ని అఖండ దీపం అంటారు, లేదా నందాదీపము అంటారు. అలాగే తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళి, ఇంట్లో పెరట్లో బోల్డ్ అన్ని తులసి చెట్లు ఉన్నాయి, లేకపోతే తులసి కోట ఉంది, అక్కడ ఒక దీపం ఉంచారనుకోండి, దాన్ని బృందావన దీపము అంటారు. పూజా మందిరంలో వెలిగించారనుకోండి, అర్చనా దీపము అంటారు. దాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం మీద పెట్టారనుకోండి, బలిదీపము అంటారు. మీరు ఎక్కడ దీపాన్ని వెలిగించారు అన్నదాన్ని బట్టి ఆ దీపము యొక్క పేరు మారుతూ ఉంటుంది. తత్వత మాత్రం దీపము దీపమే. కానీ ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. భారతదేశంలో ఇవాళ కాదు, ఈ దీపానికి ఎనలేని ప్రఖ్యాతి. నేను ఇందాక మీతో వెంకటాచల క్షేత్ర ప్రసక్తి తీసుకొచ్చాను కదూ, అలాగే బదరీ లాంటి క్షేత్రాలలో కొన్ని నెలల పాటు దేవాలయాన్ని మూసేస్తారు, చలికి ఎవ్వరూ వెళ్ళలేక. పెద్ద పాలికలో దీపం వేసి వదిలిపెట్టి తలుపులు మూసేస్తారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి తలుపు తీసేటప్పటికీ అంత చలికి అన్నీ గడ్డకట్టేస్తాయేమో, కానీ ఆ దీపం మాత్రం అలాగే వెలుగుతూనే ఉంటుంది. అంటే ఈ దేశంలో భగవంతుని యొక్క ఆస్తిక్యానికి, ఆయన ఉన్నాడనేటటువంటి పరమ సత్యాన్ని నిరూపణం చేస్తూ నిలబడినది ఏది అంటే ఆ జ్యోతిస్వరూపం. అందుకే పరబ్రహ్మాన్ని జ్యోతిగా కీర్తిస్తారు, గురువుని జ్యోతిగా కీర్తిస్తారు. మా ఇంట దీపం వెలిగించాడండి అంటారు. మహోపకారం చేసినవాడు ఉన్నాడనుకోండి, అది ఒక రోజుకో ఒక పూటకో చేసినది కాదు, ఒక జీవితానికి సరిపడ ఉపకారం, లేదా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మహోపకారం, గురువు చేసే ఉపకారం. ఇంట దీపం వెలిగించాడు అంటారు. దేవాలయంలో దీపపు యొక్క కాంతిలో పరమేశ్వర దర్శనం చేస్తారు. ఆ దీపాన్ని గురువుగా భావిస్తారు. గురువుగారి వాక్కుల వలన భక్తి కలిగి నేను భగవద్ దర్శనానికి వచ్చాను, అదిగో ఆ దీపమే మా గురువుగారు అని దీపంలో గురువుగారిని దర్శనం చేస్తారు. దీపము అంత గొప్పది. అందున ఒక్క కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు. దాన్ని ఆకాశ దీపము అంటారు. ఇది మిగిలినటువంటి నెలలలో వెలిగిస్తారు అని లేదు, కానీ ఒక్క కార్తీక మాసంలో వెలిగిస్తారు. ఈ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది సాధారణంగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం.
ధ్వజస్తంభానికి అడ్డంగా ఒక కొయ్య ఉంచి దానికి ఒక కప్పీని ఏర్పాటు చేసి గాలి లోపలికి ప్రవేశించడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రములతో కూడుకున్నటువంటి భరిణ వెంటి ఒక పరికరంలో దీపాన్ని వెలిగించి తాడు పట్టి లాగి పైకి ఎత్తుతారు. దాన్ని ఆకాశదీపము అని పిలుస్తూ ఉంటారు. యథార్థమునకు ఆకాశదీపం ఒక్క దేవాలయంలోనే కాదు, ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించవచ్చు, దాని చేత ఎనలేని ప్రయోజనాన్ని పొందవచ్చు అని శాస్త్రవాక్కు. ఎలా వెలిగించవచ్చు అంటే, యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చేయి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారు. ఏదో మా ఇంటికి నేను యజమానిని, నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు. చుట్టూ 8 చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి. అందులో 8 చిన్న దీపాలు వెలుగుతూ ఉంటాయి. మధ్యలో పెద్ద దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపాన్ని ప్రదోష వేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు. వెలిగించి ఒక మాట చెప్తారు, దామోదరాయ నభసి తులాయాం డొలయా చష. స్వామి, నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు. అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర, అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశదీపం పెడుతున్నాను. ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో ననంతాయ చ నమో ననంతాయ వేధసి. స్వామి, నీకు నేను ఈ వెలిగించినటువంటి ఈ దీపానికి ఒక లక్షణం ఉంది. ఇది ఊగుతూ ఊయలలా నీకు ఆకాశ మార్గంలో అనంతంగా వ్యాపించినటువంటి నీకు పైకెత్తి పెట్టినటువంటి దీపం. సాధారణంగా దీపం కదలకుండా కింద ఉంటుంది. ఈ దీపం ఊయలలా కదులుతూ ఆకాశంలో దేవతలు ప్రయాణం చేసి వెడుతూ ఉంటారు. ఆ ప్రయాణం చేసి వెళ్ళేటటువంటి దేవతలకి, ఆకాశ మార్గంలో ప్రయాణం చేసేటటువంటి దేవగాయకులు వెడుతూ ఉంటారు అని రామాయణంలో కూడా కనపడుతుంది. వాళ్ళు శుభవార్తలు చెప్తూ ఉంటారు అని చెప్పి, అటువంటి ఉత్తములైనటువంటి వారికి ఇదిగో నేను ఆ విష్ణు స్వరూపానికి కదులుతున్నటువంటి ఊగుతున్నటువంటి ఈ దీపాన్ని, తులాయాం డొలయా సహా, ఊగుతున్నట్లుగా ఉన్నటువంటి ఈ దీపాన్ని పెడుతున్నాను. అలా 30 రోజుల పాటు ఆకాశ దీపాన్ని ఇంటి ముందు కానీ దేవాలయంలో కానీ వెలిగించినటువంటి వారు ఉత్తరోత్తర జన్మలయందు తత్ఫలితము చేత ఏమీ ఆశించకపోయినా అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని శాస్త్రవాక్కు. ఎందుకంటే దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, మనం అడిగామా అడగలేదా అని వారు చూడరు. వారి ఆరాధన చేసినప్పుడు వారు ఒక ఫలితాన్ని ఇస్తారు. ఆకాశదీపాన్ని వెలిగించినటువంటి వారికి ఇచ్చేటటువంటి గొప్ప ఫలితం అనంతమైనటువంటి ఐశ్వర్యము ఉత్తర జన్మలయందు ఇయ్యబడుతుంది. అది భక్తి ఐశ్వర్యం అయితే ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? బాహ్యంలో ఉన్న ఐశ్వర్యం అక్కర్లేని శత్రుత్వాలు తీసుకొస్తుంది. భక్తి ఐశ్వర్యం యోగరతోవా భోగరతోవా ఎప్పుడు సంతోషంతో నందతి నందతి నందచ్చేవ, ఆనందంతో లోపల భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందంగా కాలం గడపడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు. అటువంటి ఆకాశ దీపాన్ని ఒక్క కార్తీక మాసంలోనే వెలిగిస్తారు. అది ఒక ప్రత్యేకత ఈ మాసంలో. అసలు ఈ మాసానికి ఒక విశేషం ఉంది. అత్యంత తేలికైనటువంటి మార్గంతో భగవంతుణ్ణి ఆరాధించడం, లోకాన్ని కాపాడడం రెండింటినీ కార్తీక మాసంలో సమన్వయం చేశారు. కేవలం దీపం వెలిగించడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం, లోకాన్నంతటినీ కూడా ఉపద్రవాల నుంచి కాపాడడం, చల్లతనం పెరుగుతున్న కాలం కాబట్టి లోకానికి క్షేమకరమైనటువంటి వేడిని పంచిపెట్టడం. ఇంతే కాదు, ఈ మాసంలోనే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం చేత నరుడు మిగిలినటువంటి సమస్త ప్రాణికోటికి ఉపకారం చేస్తాడు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి నాడు గుత్తి దీపాలు వెలిగిస్తారు. 365 ఒత్తులు గుత్తి చేసి దాన్ని బూంది ఒత్తి అని పిలుస్తూ ఉంటారు. గుత్తి చేసి వెలిగిస్తారు.
ఇంట దీపం వెలగకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఏ కారణం చేతనైనా ఇంట దీపం లేకుండా ఇల్లు తాళం వేసి ఉన్నటువంటి దోషం పరిహరింపబడడానికి 365 ఒత్తులు, అంటే ఒక రోజుకి సిద్ధపడిన వాడిని 365 రోజులు ఇల్లు తాళం వేసి దీపం లేకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడగలిగినటువంటి మనస్తత్వం ఉన్నవాణ్ణి కాబట్టి తద్దోషాన్ని ఉపశమింపజేయడానికి పరమాత్మ నీ కృపచేత అనుగ్రహించు. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి క్షమస్సత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. అందుకని ఇదిగో ఈ దీపం వెలిగిస్తున్నాను. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ ప్రమిద మీద కొద్దిగా పసుపు కానీ కుంకం కానీ వేసి ఆ జ్యోతిలోకి వచ్చి నిలబడమని కోరుతారు. త్రయంబకమావాహయామి అంటారు. ఓ త్రయంబకుడా నువ్వు రా, లేదు దామోదరమావాహయామి, ఓ దామోదరుడా నువ్వు రా అంటారు. వాళ్ళిద్దరిలో అంటే ఇద్దరుగా ప్రకాశించే ఒక్కడు, నిజానికి ఉన్నది ఒకటే తత్వం. నువ్వు శివుడిని పిలువు అభ్యంతరం లేదు, విష్ణువని పిలువు అభ్యంతరం లేదు. వచ్చి ఈ జ్యోతిలోకి ప్రవేశించు. ప్రవేశించి ఏం చెయ్యాలి? కీటాపతంగా మశకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన. ఈ లోకంలో కీటాహ అనేకమైనటువంటి పురుగులున్నాయి, పతంగాహ రెక్కలు కలిగినటువంటి పురుగులున్నాయి. అలాగే జలే స్థలే ఏ నివసంతి జీవాహ అవి నీటిలో ఉంటాయి, భూమి మీద ఉంటాయి. అంతేకాదు వృక్షముల వంటి ఉన్నాయి, అవి కదలలేవు. తెల్లవారి లేస్తే మనకి ఆకుకూరలు ఇస్తున్నాయి, పువ్వులు ఇస్తున్నాయి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సూర్యభగవానుడి నుంచి పొందినటువంటి శక్తితో పత్రహరితాన్ని తయారు చేసుకుని ఆకులలో ఆకుపచ్చతనాన్ని నింపుకుని దాని ద్వారా మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. అయినా ఆ చెట్లకి తమకి తాము ఉపకారం చేసుకోగలిగినటువంటి శక్తి లేదు. అటువంటి చెట్లు అనుగ్రహింపబడుగాక. ఏ కారణం చేత? నేను వెలిగించిన ఈ దీపం ఉందే, ఈ దీపపు కాంతి ఎంత దూరం పడుతోందో ఆ కాంతిలోకి ఏ ఏ ప్రాణులు వస్తున్నాయో అవి కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపపు కాంతి పడిన కారణం చేత ఇక అవి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకొనుగాక. లేదా కొన్ని కోట్ల జన్మలు హీనోపాధులలో ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి నరజన్మని పొంది భక్తితో తరించుగాక అని మిగిలిన ప్రాణులన్నిటినీ కూడా అభ్యుదయ పథంలోకి పంపడానికి యోగ్యమైనటువంటి పౌర్ణమి తిథి దీపం వెలిగించి ఈ మాట చెప్పగలిగినటువంటి అదృష్టం మనుష్యునకు ఇయ్యబడినటువంటి మాసం కార్తీక మాసం. అంటే ఈ నెలలో సమస్త ప్రాణులు కూడా అనుగ్రహింపబడతాయి దీపము ద్వారా. అంత గొప్ప మాసం. అయితే ఇందులో విశేషం ఏమిటంటే కేవలం ఏదో పుణ్యానికి సంబంధించినటువంటి విషయం ఒక్కటే నడవడం కాదు. మనుష్య సంబంధాలకి కూడా కార్తీక మాసం అంత పెద్ద పీట వేస్తుంది. కార్తీక మాసం ప్రారంభం పాడ్యమి, బలిపాడ్యమి శుక్లపక్షంలో. విధియ దగ్గరికి వచ్చేటప్పటికి అది యమవిధియ. సూర్యభగవానుడికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు యమధర్మరాజు, కూతురి పేరు యమున. ఇద్దరికీ ఒక లక్షణం, ఇద్దరూ ముందుకెడతారు తప్ప వెనక్కి రారు. ఎందుకనంటే కాలస్వరూపుడు, ఆయనకి కాలుడు అని పేరు. ఆయన కాలంలో పడగొట్టవలసిన వాళ్ళని ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పడగొడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. యమున ముందుకెడుతుంది తప్ప వెనక్కి రాదు. అదే గంగ అయితే దక్షిణ దిక్కుగా వెడుతున్నటువంటి గంగ వారణాసి దగ్గర మళ్ళీ ఉత్తరానికి తిరుగుతుంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. కాశీగంగకి హరిద్వార్ గంగకి ఏమిటి తేడా అంటే దక్షిణ దిక్కుకి వెడుతున్నది, ఉత్తరానికి తిరిగింది కాశీలో. ఎన్ని జన్మలెత్తినా చిట్ట చివరికి ఈ శరీరం ఊరికి దక్షిణాన ఉన్నటువంటి శ్మశానంలో కాలిపోతోంది. కానీ ఏ జన్మలో ఉత్తర దిక్కుకి తిరిగి మృత్యుంజయుడైనటువంటి పరమశివుని వంక చూశాడో ఆ జన్మలో ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి స్థితికి పునాది రాయి వేసుకుంటున్నాడు. గంగ అక్కడ ఉత్తరాభిముఖమైంది అంటే మనకి పాఠం నేర్పుతోంది. అందుకని కాశీగంగా కాశీగంగా అంటారు. యమున వెనక్కి రాదు, ముందుకు వెళ్ళిపోతుంది. కాలము ముందుకే వెడుతుంది తప్ప కాలం వెనక్కి రాదు. ఇంకా అందుకే మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమకిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అని వ్యాసభగవానుడు దేవీ భాగవతంలో. కాలము పరమ బలవత్తరమైన స్వరూపం. ఆ కాలంలో
ఎవరు ఏది అనుభవించాలని ఉంటే అది అనుభవించడమే తప్ప కాలమునకు ఎదురు తిరగగలిగినటువంటి వాడు ఉండడు. కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేను కాలం రూపంలోనే అన్నిటినీ గణన చేస్తున్నాను అంటాడు. అటువంటి పరమ బలవత్తరమైనటువంటి కాలస్వరూపమైనటువంటి యముడు యమున ముందుకు నడిచి వెళ్ళిపోతుంటాయి. ఇద్దరికీ ఎప్పుడూ హడావిడే కనుక ఇద్దరూ ఒకరి ఇంటికి ఒకరికి వెళ్ళే అవకాశం లేదు. కానీ జీవితాల్లో రెండు రకాలైనటువంటి ధనం ఉంటుంది. ఒకటి భౌతికమైన ధనం, సంపాదించి తెచ్చిన ధనం. దాన్ని తక్కువ చేసేవరూ మాట్లాడలేదు. ధార్మికంగా సంపాదించమన్నారు తప్ప డబ్బుండడం తప్పని ఏ శాస్త్రం చెప్పలేదు. సంపాదించకపోవడం తప్పని చెప్పారు. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి ననుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాప మాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమర్జన శృణుసఖే విత్తేన సర్వే వశాః. నీతి తప్పకుండా డబ్బు సంపాదించమనే చెప్పారు తప్ప డబ్బు అసలు సంపాదించకు, డబ్బుని నింద చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు. కానీ నీకు ధార్మికంగా ఎంత వచ్చిందో దానితో తృప్తిగా బ్రతుకు, అంతేకాని దానికోసం వెంపర్లాడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్పారు. కాబట్టి ధనం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విశేషమే. కానీ ఆ ధనంతో పాటుగా మిగిలిన ప్రాణులకు తక్కువ ఉండేటటువంటి ధనం మనుష్యుడిగా పుట్టిన వాడికి మాత్రమే విశేషంగా ఉండే ధనం రెండవది ఉంది. అది మానసికమైన ధనం. ఒక కుక్క ఉందనుకోండి, దాని కడుపున పుట్టిన పిల్లకి పాలిచ్చి పెద్ద చేస్తుంది. అది తనంత తాను ఆహార సముపార్జనం మొదలుపెట్టింది అనుకోండి, ఆ కుక్కని వదిలిపెట్టేస్తుంది తప్ప ఇక తన కడుపున పుట్టిన బిడ్డ ఏమైంది అన్న విషయం గురించి కుక్కకి స్ఫురణలో ఉండదు. కానీ మనుష్యుడు అలా కాదు. తల్లి, తండ్రి, తోడపుట్టిన వాళ్ళు, తల్లిని తండ్రిని కన్నటువంటి తాతగారు, ముత్తాతగారు, తన చుట్టుపక్కల వాళ్ళు, తన దేశం, తానున్న ప్రపంచం, తన వీధి, తన ఇల్లు, తన పరిసరాలు, మా ఊరు, మా ఊళ్ళో చంద్రుడు. చంద్రుడు ఎక్కడైనా ఒకటే, కానీ మా ఊళ్ళో చంద్రుడు అంటాడు ఒక ఆయన. తన ఊరిలో ప్రవహిస్తున్న నది, తన ఊరిలోని చెరువు, వీటన్నిటినీ కూడా పరమ సంతోషంతో అనుబంధంతో అనుభవించగలిగిన వాడు మనిషి ఒక్కడే. అవి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప అనుగ్రహం. ఆయన తనంత తానుగా కొన్ని అనుబంధాలు ఇచ్చాడు. మొట్టమొదటిది తల్లిదండ్రులతో అనుబంధం, ఆ తరువాత రక్త సంబంధం, తోడపుట్టిన వాళ్లతో ఏర్పడుతుంది. అది ఇక ఆ తర్వాత జీవితంలో పెంచుకుందామంటే వచ్చేవి కావవి. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం నపశ్యామి అత్ర భ్రాత సహోదరః అంటాడు రాముడు. ఏ దేశం వెళ్ళినా భార్య దొరికి వివాహం చేసుకోవచ్చు, ఏ దేశం వెళ్ళినా స్నేహితులు దొరుకుతారు. ఎక్కడో ఏమండి మీరు మేము బంధువులు అని ఎవరైనా దొరకచ్చు, కానీ నా తోడ పుట్టినవాడు, నా తోడ పుట్టినది అన్నది మాత్రం ఈ జన్మకి ఓ ముగ్గురో నలుగురో నాతో కలిసి పుట్టిన వాళ్ళు ఏకోదరులు ఎవరో, ఏ తల్లి కడుపులో మేము నలుగురం కలిసి పడుకుని బయటికి వచ్చామో వాళ్ళమే. అది అపురూపమైన సంబంధం, అది రక్త సంబంధం. ఆ చెల్లికి అన్నయ్య అని పిలవడంలో ఎంత ప్రేమో అసలు. అన్నయ్య 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 అని ఒకటికి 4 మాటలు అంటుంటే, ఇంటికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారండి అని ఎవరో పక్క వాళ్ళు వస్తే మా అన్నయ్య అని చెప్పదు, ఇలా చెయ్యి పట్టుకుని మా అన్నయ్య అంటుంది. భాగవతంలో కూడా కంసుడు అంత దుర్మార్గుడై దేవకీదేవికి పుట్టిన సంతానాన్ని చంపడానికి వస్తే అన్నయ్య అన్నయ్య అని 4 మాటలంటే వదిలేస్తాడనుకొని అన్నవు నీవు చెల్లెలికి అని అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకోడలౌ మన్నన చేయు మన్న విని మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తి వైమనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ అంటుంది. ఏమీ లేకపోనివ్వండి, ఆ అనుబంధాలు అలా ఉంటాయి. ఇవాళ ఎవరో కడుపులో చేయి పెట్టి కిలికినట్టు అనిపించింది. దినపత్రికలో ఒక ఫోటో చూస్తే ఎవ్వరూ లేరిద్దరు అన్నదమ్ములు, కడుపేదవాళ్ళు. అన్నగారు చనిపోయాడు, తీసుకెళ్ళడానికి కూడా ఎవ్వరు లేరు. బిగిసిపోయిన శరీరాన్ని తమ్ముడు సైకిల్ మీద పెట్టుకుని తీసుకెళ్ళి శ్మశానంలో అంత్యేష్టి చేశాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. కలిసి పుట్టారు కనుక
ఆ అనుబంధాలు మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు. మనంత మనం ప్రయత్నపూర్వకంగా, అది ఒక గొప్ప మానసిక ధనం. పడని విషయాలు ఎన్నో ఉండొచ్చు, పడే విషయాలు ఒకటో రెండో ఉంటాయిగా. నీకు ఇష్టమైన దోసకాయ పప్పు చెల్లెలు వండితే చాలుగా, మీ బాల్యం తలుచుకొని మీరు నవ్వుకుంటూ ఒక్కరోజు గడపచ్చుగా. అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళాలిగా, అన్నదమ్ముడు వచ్చాడని ఆవిడ మురిసిపోవాలిగా. నీకున్నంతలో ఒక 100 రూపాయల చీర చెల్లెలికి పెట్టి వస్తే ఆ కట్టుగా అన్నయ్య బాగుందా అంటే మురిసిపోవాలిగా నువ్వు. ఆ అనుబంధం మిగిలిన ప్రాణులకు లేదుగా, పరమేశ్వరుడు నాకేగా ఇచ్చాడు. దాన్ని వదులుకోవడం ఎంత అన్యాయం. ఒక తాతగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప వరం మనవలతో ఆడుకోవడం. మనవలకి ప్రత్యేకించి 2వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వచ్చే లోపల వాళ్ళు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వాళ్ళని దగ్గర కూర్చోపెట్టుకొని తాతగారు చెప్పేటటువంటి కథలు, అవి విని మనవడు పొందేటటువంటి స్ఫూర్తికి తాతగారు దూరం అయిపోతే, తాతగారు అది కోల్పోతే, మీరు ఏ కారణమైనా చెప్పండి, మనవడు తాతగారి దగ్గర లేకపోతే ఈశ్వరుడి తప్ప నా తప్ప? ఆయన మనవణ్ణి ఇచ్చాడు, కారణం ఏదైనా కావచ్చు. కానీ ఆ మనవణ్ణి నా దగ్గర పెట్టుకోలేకపోవడం, ఆ మనవడితో మాట్లాడలేకపోవడం పెద్ద దురదృష్టం కదూ. అది మనిషి తప్పిదం. నీకు భగవంతుడిచ్చిన ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. పూర్వం ఏ పల్లెటూరు వెళ్ళినా పేరు పెట్టి పిలుచుకునేవారు కాదు. బావా ఇలా రా అనేవారు. అందుకే నేరాల సంఖ్య కూడా తక్కువగా ఉండేది. ఆ అనుబంధాల వల్ల అంత ప్రేమ ఉండేది. ఆ అనుబంధాలు మటుమాయం కాకూడదు. ఋషులు దార్శనికులు, దేవతలు దార్శనికులు. ఏమో రాబోయే కాలం ఎలా ఉంటుందో. ఇంట్లో ఇదే గదండి అంటే మాస్టర్ బెడ్రూమ్, మేం పడుకునే గది అంటాడు. ఇదేమిటండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటాడు. మరి మీ అమ్మగారు నాన్నగారు పడుకునే గది లేదు ఇంట్లో. అంటే అమ్మకి నాన్నకి శరీరంతో ఉంటే వాళ్ళు పడుకోవడానికి ఒక గది లేదు. ఇల్లు పూర్తయ్యాక తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి ఇది మా గది, ఇది పిల్లల గది, ఇది హాలు, ఇది వంటిల్లు. ఆ తండ్రి ఎంత చిన్నబుచ్చుకుంటాడు. రక్తాన్ని చెమటగా మార్చి పెంచి పెద్ద చేశాడు. బహుశా ఇది ఆలోచించారు దేవతలు. మనని చూసి వీళ్ళు నేర్చుకుంటారనుకున్నాడో ఏమో. అన్నయ్య నీకు ఎంత పనున్నా ఒక్కరోజు భటుల్ని పంపించు, నువ్వు మాత్రం భోజనానికి నా ఇంటికి రా, ప్రేమతో నేను వండి పెడతానంది యమున. మన్నించి యమధర్మరాజు కార్తీక మాసంలో శుక్లపక్షంలో విధియ తిథి నాడు యమున ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏం చెయ్యాలి అన్నయ్య వస్తే? పరమ ప్రేమతో చిన్నప్పుడు అన్నయ్య ఏం తినేవాడో, ఏదంటే ఇష్టమో ఆ మాటలు చెప్తూ, కబుర్లు చెప్తూ, ఇంకొంచెం తిననయా ఇంకొంచెం తిననయా అంటూ అన్నయ్యకి ప్రేమగా వడ్డించింది. తిన్నాడు. ఏం కావాలమ్మా నీకు అని అడిగాడు. మరి దేవతా సంబంధం కదూ, వరం ఇవ్వాలి. ఆవిడ మనందరి కోసము వరం అడిగింది. అన్నయ్య ఇది జ్ఞాపకం పెట్టుకుని ఈ తిథి నాడు ఏ అన్నయ్యని